అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మంచి హెల్తీ లంచ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం. జోవర్ రొట్టెలతో పాటు భలే టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. జొన్న రొట్టెలు చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి. మరిగిన నీళ్లలో 1.5 కప్పుల జొన్న పిండి వేసి వెంటనే మొత్తం కలిపేయాలి. ఈ జొన్న పిండిని సెపరేట్గా మీరు పిండి మరలో పట్టించుకోవచ్చు, లేదంటే జోవర్ ఫ్లార్ అని సూపర్ మార్కెట్స్లోనే బయట ఈజీగా దొరికేస్తుంది. అది కూడా కొనుక్కుని యూజ్ చేసుకోవచ్చు. గట్టి ఉండలు లేకుండా ఇదంతా స్మూత్గా మిక్స్ అయ్యేట్టు పిండి కలపండి. చూస్తున్నారు కదా, ఇది నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పాయింట్లో నేను పొయ్యిని కట్టేసి ఈ గిన్నెలో ఒక మూత పెట్టేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాలు అలానే వదిలేస్తే బాగా సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది కాస్త పొడిగా అయ్యి కనిపిస్తుంది. ఇందులో పచ్చిదనం పోయి ఇదంతా బాగా సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాసేపు ఒత్తి కలపాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తి కలిపితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, సింపుల్గా పిండి ముద్ద తయారైపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పొడి పిండిలో ముంచి కోట్ చేసిన తర్వాత మామూలు చపాతీ లాగానే జాగ్రత్తగా ఒత్తాలి. ఇది మరీ పల్సగా కాకుండా కాస్త మందంగా ఉండేట్టు ఒత్తాలి, లేదంటే పిండి విరిగిపోతుంది. అలాగే ఇది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రావాలంటే ఇలా ఒక కట్టర్తో కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించడానికి బాగుంటుందని నేను కట్ చేస్తున్నాను, లేదంటే ఇది మీకు ఆప్షనల్. చూస్తున్నారు కదా, ఇది ఇలా కొంచెం మందంగా ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పచ్చు, లేదంటే ట్రెడిషనల్ పద్ధతి చేయడం అందరికీ కుదరదు. సో ఇలా అన్ని జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత తయారు చేసిన జొన్న రొట్టె వేసి కాల్చాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి. చూస్తున్నారు కదా, మందంగా చేస్తే ఈ రొట్టెలు ఇలా లైట్గా పొంగుతాయి కూడా. సో ఎడ్జెస్లో కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈవెన్గా పొంగుతాయి. ఇది 2 వైపులా బాగా కాలిన తర్వాత నెయ్యి కొద్దిగా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే నూనె కూడా రాయొచ్చు, బట్ నెయ్యి కానీ నూనె లాంటివి రాయకపోతే ఈ రొట్టెలు బాగా డ్రైగా అనిపిస్తాయి. జోవర్ రొట్టెలు బ్రహ్మాండంగా రెడీ అయిపోయాయి. బాగా మెత్తగా ఫ్లఫీగా ఎంతో బాగున్నాయి. ఇప్పుడు మనం మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 2 కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను పెద్ద సైజ్ మీల్ మేకర్ తీసుకున్నాను. మీరు చిన్న సైజ్ కూడా వాడుకోవచ్చు. ముందుగా మనం మీల్ మేకర్ ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మీల్ మేకర్ నానడానికి సరిపడంత వేడి నీళ్లు పోస్తున్నాను. తర్వాత నీళ్లలో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకొని వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇవి నానే లోపల మనం కర్రీకి కావాల్సిన స్పెషల్ మసాలా పొడి చేసుకుందాం. దీనికోసం కడాయిలో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలక్కాయ, 2 నుంచి 3 లవంగలు, 3 ఎండుమిరపకాయలు, అలానే కొన్ని జీడిపప్పులు. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలాలన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. మీరు వీటిని 2 నుంచి 3 నిమిషాల వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత అన్నిటినీ కలిపి మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలకి కాడలు తీసేశాను. వీటిని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి.
సో ఇప్పుడు చూడండి, మీల్ మేకర్ బాగా నానిపోయాయి. ఇలా మీల్ మేకర్ నుంచి నీళ్లు పిండుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా మన కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెడల్పాంటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇవి 2 లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిరపకాయ వేసి వేపాలి. మనం 2 కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాము. ఇక్కడ మనకి కాస్త ఎక్కువగానే గ్రేవీ కావాలి. సో మీరు తీసుకున్న మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి మసాలా పొడి క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు, ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేసాయి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నేను 4 మీడియం సైజ్ టొమాటోలు తరిగి వేస్తున్నాను. టొమాటోలు బాగా సాటేజ్ చేయాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. సో 5 మినిట్స్ తర్వాత చూస్తే టొమాటోలు కాస్త మగ్గాయి. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా పొడి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా వల్ల దీని వాసన మాత్రం చాలా బాగుందండి. మీకు ఒకవేళ అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా చేసుకోవడానికి టైం లేకపోతే కొంచెం ఎక్కువగా చేసుకొని ఒక మంచి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు. మసాలా కొద్దిగా కుక్ అవ్వడానికి నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. తర్వాత 1 కప్ విస్క్ చేసుకున్న పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు లేకపోతే మీరు యోగర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే బాగా విస్క్ చేసి వేసుకోవాలి. పెద్ద మంట పెట్టి మసాలాని కుక్ చేసుకోవాలి. పెరుగు మిశ్రమం కుక్ అయిన తర్వాత మీరు నూనె సెపరేట్ అవ్వడం చూస్తారు. ఈ పాయింట్లో మీల్ మేకర్ని వేసుకోవాలి. మీల్ మేకర్ మసాలాతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, మీల్ మేకర్ ఇప్పటికీ ఉడికి 10 నిమిషాలు అవుతుంది. గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ కూడా ఇవి బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోండి. ఫైనల్గా కొద్దిగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేస్తున్నాను. అంతే అండి, చాలా టేస్టీ అండ్ జ్యూసీ అయిన మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇది ఒక మంచి లంచ్ కాంబో అండి. మీరు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.